హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వంశీ. ఇప్పుడే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర ఇలాంటి గ్రేట్ కాస్ట్ తో రిలీజ్ అయిన కూలీ మూవీ చూసొచ్చాను. మూవీ ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ అయిందా? మూవీ బ్లాక్ బస్టరా, డిజాస్టరా, యావరేజా, ఫ్లాప్ అన్నది ఈ రోజు మూవీ రివ్యూలో మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఈజ్ జిందగీ. సో మూవీ విషయానికి వస్తే స్టోరీ వైజ్ అంత గొప్ప స్టోరీ ఏం కాదండి, బట్ ఎగ్జిక్యూషన్ వైజ్ లోకేష్ కనగరాజ్ అయితే ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది. రజనీకాంత్ ఇంట్రొడక్షన్ షాట్ నార్మల్ గానే ఉన్నా. రజనీకాంత్ గారు 50 years ఇండస్ట్రీలో కంప్లీట్ అయిన సందర్భంగా కొత్త టైటిల్ కార్డ్తో ఈరోజు మూవీలో వచ్చింది. అదైతే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేస్తూ స్టోరీ మెల్లగా బిల్డ్ అవుతూ గ్రాఫ్ పెరుగుతూ ఇంటర్వెల్ బ్లాక్ లో అద్దిరిపోయింది. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కి వాళ్ళ క్రేజీ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాడు అనిరుద్. లోకేష్ కనగరాజ్ మూవీస్ లో ఒక డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది, కానీ ఈ మూవీ దానికంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. దీంట్లో మెయిన్ గా డ్రామా మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు, ఎమోషన్స్ మీద ఎక్కువ వర్కౌట్ చేశాడు అనిపించింది. అండ్ అది కూడా బాగా వర్కౌట్ చేశాడు. కొన్ని మూమెంట్స్ ఉంటాయి భయ్య మూవీలో, పీక్స్ అంటే పీక్స్, అసలు క్రేజీ ట్విస్ట్లు వస్తాయి. రజనీకాంత్ గారికి ఇవ్వాల్సిన ఎలివేషన్స్ ఇచ్చుకుంటూనే స్టోరీని అలా డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాడు. అండ్ ఒక్క నిమిషం కూడా ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ లో ఏదైనా మైనస్ నాకు అనిపించింది అంటే అది మోనికా సాంగ్ ప్లేస్మెంటే. అది అన్యూజువల్ గా వస్తుంది. అసలు సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా ఏదో ఇరికిచ్చినట్టు అనిపించింది. కానీ మోనికా సాంగ్ వైబ్ అందరికీ తెలిసిందే, సూపర్ గా ఉంది. పూజా హెగ్డే డాన్స్ కానీ, సౌబిన్ షాహిర్ డాన్స్ కానీ అన్నీ అదిరిపోయాయి. బట్ ప్లేస్మెంటే చాలా రాంగ్ గా ఉంది. అండ్ నాగార్జున గారు అయితే పిచ్చెక్కిచ్చారండి బాబోయ్. ఆ స్టైలిష్ లుక్స్ తో అండ్ ఆ స్మైల్ తోనే చంపేయడం కానీ, ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం నాగార్జున గారిని ప్రాపర్ గా ప్రెజెంట్ చేశారు అనిపించింది. అండ్ విలన్ రోల్ కి నాగార్జున గారు 1000% సెట్ అయ్యారు. నిజంగా చెప్తున్నా అండి, మూవీ మనకు చూసేటప్పుడు సౌబిన్ షాహిర్ హీరోనా, రజనీకాంత్ హీరోనా అనిపిస్తుంది చాలా చోట్ల. అండ్ సౌబిన్ షాహిర్ స్క్రీన్ ప్రెజెన్స్ అబ్బా మెంటల్ ఎక్కించాడండి. వాట్ అ ఫినామినల్ యాక్టర్, అసలు స్క్రీన్ ని చింపి పడేశాడు. అండ్ లోకేష్ కనగరాజ్ సౌబిన్ షాహిర్ కి అంత మేజర్ రోల్ ఇస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో కొద్దిగా ఉంటుంది అనుకున్నాను, బట్ చాలా చాలా కీ రోల్. అండ్ త్రూ అవుట్ ద మూవీ ఉండే క్యారెక్టర్ సౌబిన్ షాహిర్ది. నాకు తెలిసి తెలుగు, తమిళ్ డైరెక్టర్స్ చాలా మంది ఈ మూవీ తర్వాత సౌబిన్ షాహిర్ వెనకాల పడతారనిపిస్తుంది. అబ్బా కమల్ హాసన్ అనే సీక్వెన్సెస్ మనకు చాలా చోట్ల చూపించాడు సౌబిన్ షాహిర్. అండ్ రచితా రామ్ క్యారెక్టర్ని కూడా చాలా అండర్ ప్లే చేశారు, కానీ తనకు కూడా చాలా 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 ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ చాలా బాగా చేసింది. చాలా మంచి వేరియేషన్స్ చూపించే క్యారెక్టర్ ఇచ్చారు. థియేటర్ మొత్తం విజిల్స్ అండ్ అరుపులు వచ్చాయి తన క్యారెక్టర్ దగ్గర. సత్యరాజ్ క్యారెక్టర్ చుట్టే మూవీ మొత్తం తిరుగుతుంది అండ్ ఆయన కూడా చాలా బాగా చేశాడు. శృతి హాసన్ కి ఒకే ఎమోషన్ ఓవరాల్ మూవీ మొత్తం ఉన్నంతలో తను కూడా బాగానే చేసింది. మూవీలో మేజర్ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఉపేంద్ర గారి క్యారెక్టర్ అస్సలు ఎందుకుందా? ఆ క్యారెక్టర్ని ఎవరైనా ప్లే చేయొచ్చు కదా, దేనికి ఉపేంద్ర గారినే తీసుకోవాలన్న రూల్ లేదు కదా అనిపించింది. కేవలం కన్నడ ఆడియన్స్ని టార్గెట్ చేయాలి, కన్నడ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టే ఉపేంద్రాన్ని పెట్టుకున్నట్టయితే అనిపించింది. ఉపేంద్ర గారి యాక్టింగ్ గురించి, ఉపేంద్ర గారి స్క్రీన్ ప్రెసెన్స్ గురించి మనం చెప్పుకోని అవసరం లేదు. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ వీ ఎవర్ సీన్. బట్ అలాంటి యాక్టర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు అన్నదే నా కంప్లైంట్. ఆయన ఉన్నది 10 minutes 15 minutes ఆ స్క్రీన్ చింపేశారు, అది వేరే విషయం. కానీ బట్ ఆయన క్యారెక్టర్ కి మాత్రం ఇంపార్టెన్స్ లేదు. రజనీకాంత్ గారి గురించి ఏం చెప్తామండి? ఆయన స్వాగ్ ఏంటి, ఆయన స్టైల్ ఏంటి, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఏంటి, ఆయన యాక్టింగ్ ఏంటి, అండ్ టైలర్ మేడ్ రోల్. రజనీకాంత్ గారికి ఈ క్యారెక్టర్ చాలా జుజుబీ, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. చిటుగు వైబ్ లో చాలా బాగా డాన్స్ చేశారు. ప్రతి మూమెంట్ కి థియేటర్ మొత్తం క్లాప్స్ అండ్ విజిల్స్ పడ్డాయి. చిన్న డైలాగ్సే ఉన్నాయి రజనీకాంత్ గారికి, బట్ థియేటర్ లో అద్భుతంగా పేలాయి. స్టోరీ పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు, ఇది ఒక రివెంజ్ డ్రామా. అలా అని డ్రగ్స్ బేస్డ్ మూవీ కూడా కాదు, అండ్ ఇదో సైన్స్ ఫిక్షన్ మూవీ అయితే కాదు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్ళకండి. ఒక యాక్షన్ బేస్డ్ రివెంజ్ డ్రామా, అది కూడా తలైవర్ స్టైల్లో ఉంటుందని మాత్రం వెళ్ళండి. డిసప్పాయింట్ అవ్వకుండా థియేటర్ నుంచి బయటకు వస్తారు. కొన్ని సాలిడ్ మూమెంట్స్ ఉన్నాయి, ఎస్పెషలీ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్, నాగార్జున గారి ఇంట్రడక్షన్, సౌబిన్ షాహిర్ కొన్ని సీన్స్ అండ్ రజనీకాంత్ గారి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అద్దిరిపోయాయి. టచ్ చేయరా దమ్ముంటే అన్న డైలాగ్ కానీ, ఆ మ్యాన్షన్ లో ఫైట్ సీక్వెన్సెస్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ అయితే ఒకటి మించి ఒకటి ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఒక హై నోట్ తో, సాలిడ్ నోట్ తో ఎండ్ చేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. చాలా చోట్ల క్రేజీ పార్ట్ ఏంటంటే లోకేష్ కనగరాజ్ స్క్రీన్ ప్లే తో చాలా బాగా ఆడుకున్నాడండి. చిన్న చిన్న ట్విస్ట్లు అయినా మనల్ని చాలా సర్ప్రైజ్ చేస్తాయి, చాలా థ్రిల్ చేస్తాయి. అన్ప్రెడిక్టబుల్ స్టోరీ కాదు, బట్ అందులో కూడా చిన్న చిన్న ట్విస్ట్లు ఇచ్చి మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ని బాగా ఇన్కల్కేట్ చేశాడు మూవీలో. సెకండ్ హాఫ్ లో మేజర్ కంప్లైంట్ ఏంటి అంటే కొద్దిగా లెంతీ ఉంది, దాన్ని కొద్దిగా ట్రిమ్ డౌన్ చేసింటే బాగుంది అనిపించింది. కానీ నేను ఒక ఎడిటర్ పర్స్పెక్టివ్ లో మూవీని చూస్తే
నాకు ఏ సీన్ కట్ చేయాలో నాకే అర్థం కాలేదు. సేమ్ పొజిషన్ లోకేష్ కనకరాజు కూడా వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ప్రతి సీన్ ఇంపార్టెంటే, కానీ ఓవరాల్గా చూసుకుంటే బాగా లెంతీ అనిపించింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పిచ్చి పీక్స్ చూపించాడు. ఆమిర్ ఖాన్ ఇంట్రడక్షన్ కానీ, రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కానీ, అండ్ లాస్ట్లో వచ్చే ఎలివేషన్ సీక్వెన్సెస్ కానీ, అండ్ ఆమిర్ ఖాన్, రజనీకాంత్, ఉపేంద్ర మధ్యలో వచ్చే కెమిస్ట్రీ కానీ, సౌబిన్ షాయర్ ఎపిసోడ్స్ కానీ సూపర్గా ఉన్నాయి. సౌబిన్ షాయర్ ఉన్న ప్రతి సీన్ అల్టిమేట్గా ఉందండి మూవీలో. నిజంగా చెప్తున్నా, ఈ మూవీలో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరన్నా ఉన్నారు అంటే సౌబిన్ షాయరే. అండ్ ఖచ్చితంగా సౌబిన్ షాయర్కి విజిల్స్ పడతాయి, ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. సౌబిన్ షాయర్ మీద మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీకి వెళ్ళినా మిమ్మల్ని అస్సలు 10% కూడా డిసప్పాయింట్ చేయడు. ఈ సినిమాలో హీరో ఎవరు అంటే సౌబిన్ షాయర్ అన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ అని కాదు, కానీ ఒక మంచి మూవీయే, హిట్ మూవీ అని చెప్పొచ్చు. 80% ఆఫ్ ద మూవీ ఇస్ వర్త్ వాచింగ్ అండ్ 20% యాజ్ ఐ సెడ్ కొద్దిగా డ్రాగ్ ఉంది. రెగ్యులర్ స్టోరీ అండ్ ప్రెడిక్టబుల్ గా ఉంది కాబట్టి ఆ 20% కట్ చేయొచ్చు. లేకపోతే మూవీ ఓవరాల్ గా చాలా చాలా బాగుంది. ఈ వీకెండ్ మీరు వెళ్ళి మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాజ్ యూజువల్ చింపి 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 ఆరేసాడండి. మీరు విక్రమ్, ఖైదీ ఈ ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకొని వెళ్ళకండి. యాజ్ అ నార్మల్ మూవీ లోకేష్ కనకరాజ్ డిసప్పాయింట్ చేయడు అన్న పర్స్పెక్టివ్లో వెళ్ళండి, మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వకుండా వస్తారు. నాకైతే బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఒక్కటే కొద్దిగా అటు ఇటు ఉంది, బట్ ఓవరాల్ మూవీ ఈజ్ వర్త్ వాచింగ్. ఒకవేళ మీరు కూలీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ చూడకపోతే ఈ వీకెండ్ ఖచ్చితంగా చూడండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ వేసింది.